హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఏపీలో మరొక కొత్త పథకం డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త. ఇక ఈ నెల 23న ప్రారంభం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త పథకం ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లోనే డ్వాక్రా మహిళా సభ్యులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. తమ కుమార్తెల వివాహం ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి అనే నూతన రుణ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 23వ తారీఖున ప్రారంభించనున్నారు. ఇక ఆడబిడ్డ పెళ్లి ఆర్థిక భారం కాదు, ఆమె గౌరవం అనే నినాదంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. దీని ద్వారా ఏడాదికి కనీసం 25,000 మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ పథకం కింద డ్వాక్రా సభ్యురాలిగా ఉండి కనీసం 6 నెలలు పూర్తి చేసుకున్న వారు అర్హులు. గతంలో తీసుకున్న బ్యాంకు లింకేజీ, శ్రీనిధి లేదా ఇతర రుణాలను సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే ఈ రుణం లభిస్తుంది. ఇక వివాహ అవసరాల కోసం 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు రుణంగా అందజేస్తారు. దీనికి కేవలం పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. ఇక ఎటువంటి అదనపు ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా తీసుకున్న రుణాన్ని గరిష్టంగా 48 నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇక అర్హులైన మహిళలు తమ సమీపంలోనే వెలుగు కార్యాలయంలో లేదా గ్రామైక్య సంఘం సహాయకుడు, యానిమేటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు వివాహ లగ్న పత్రిక, పెళ్లి ఖర్చుల అంచనా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లబ్ధిదారుల బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన తర్వాత కేవలం 48 గంటల్లోనే రుణం మొత్తాన్ని నేరుగా మహిళా సభ్యురాలి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే 250 కోట్లను కేటాయించింది.